ఉంటేనే పరిచయం. తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన అనేక ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించిన వాటన్నింటిలో కూడా ఆయన క్రియాశీలకంగా పాల్గొనేవాడు, ముందుండేవాడు. చాలా నిస్వార్థంగా నిరాడంబరంగా జీవించిన వ్యక్తి. ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఆలోచన తప్ప ఆయన మనసులో ఇంకోటి ఉండేదే కాదు. దానికోసం ఏం చేద్దాం, ఎట్లా పనిచేద్దాం అనేది ఆయన తాపత్రయపడుతుంది. అట్లాంటి వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఆయన ఇవాళ ఒక టర్మ్ ఎమ్మెల్యే కూడా చేసిండు. తర్వాత కార్పొరేషన్ చైర్మన్, సివిల్ సప్లైస్ చైర్మన్ కూడా వ్యవహరించారు. కానీ తెలంగాణ అభివృద్ధి కోసం ఒక తపన పడుతున్నటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి ఇవాళ ఈ చిన్న వయసులో ఎవరు కూడా ఆయన పూర్తలనైతే ఊహించుకోలేదు, ఎవరు ఊహించలేదు. ఆయన ఆరోగ్యం కూడా చూస్తే మనిషి చాలా ఆరోగ్యంగా చాలా నిండుగా కనబడేది. అటువంటి ఆయన ఇంత సడన్గా మన మధ్య నుంచి మాయమైపోయే వరకు అది ఒక పెద్ద షాకే ఇవాళ తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకించి వరంగల్ జిల్లా ప్రజలకి ఇది ఒక పెద్ద షాక్. ఆయన లేకపోవటం అయితే చాలా బాధాకరమైన విషయం. ఆయన లోటు అయితే తీర్చలేం, కానీ ఆయన మనకు చూపించిన మార్గంలో మనం సాగి ఆశయ సాధన కోసం అందరం కూడా పూనుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ జోహార్ పెద్ద సుదర్శన్ రెడ్డి.